తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. 2-3 రోజుల్లో టీవీలో కూర్చుని మొత్తం చెబుతానని కేసీఆర్ ప్రకటనలు చేసి రోజులు గడిచిపోతున్నాయి. టీవీలు రెడీ అయ్యాయి కానీ ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. ఒకటి కాదు, 2 అత్యంత కీలక విషయాల్లో కేసీఆర్ నుంచి ఈ తరహా ప్రకటనలు వచ్చాయి. అందులో మొదటిది కాళేశ్వరం, రెండోది ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ మాట్లాడితే మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు చూపించడానికి టీవీలు రెడీ అయిపోయాయి. కానీ కేసీఆర్ నోరు తెరవలేకపోతున్నారు. చివరికి కవిత అరెస్టు పైన ఆయన మాట్లాడలేకపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీవీల్లో కూర్చుని తానే అసలు విషయాలు చెబుతానని కేసీఆర్ నల్లగొండలో ప్రకటించారు. ఇది ప్రకటించి దాదాపుగా నెల కావస్తోంది. కానీ మర్చిపోయారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా తాను 2 రోజుల్లో చెబుతానన్నారు. మళ్ళీ ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. అటు కాళేశ్వరం గురించి కానీ ఇటు ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ ఆయన మాట్లాడతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. వీటిపైనే కాదు, కేసీఆర్ ఇంకా అనేక కీలక విషయాలపై స్పందించడం లేదు. కూతురు కవిత అరెస్టుపై ఇంతవరకు స్పందించలేదు. కవిత అరెస్ట్ అయి సోమవారానికి నెల రోజులైంది. అరెస్ట్ అయిన దగ్గర నుండి కవిత ఢిల్లీలోని తీహార్ జైల్లోనే ఉన్నారు. తన కూతురు అరెస్ట్ అక్రమమని కానీ సక్రమమని కానీ కేసీఆర్ ఇంతవరకు మాట్లాడకపోవడమే చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం దొరికినా ఆకాశమే హద్దుగా కేసీఆర్ రెచ్చిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూతురును ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ, సిబిఐలు అరెస్టులు చేసినా సైలెంట్గా ఉన్నారు. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారిస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే సుమారు 10 మంది పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. వీరంతా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల ఫోన్లను తాము టార్గెట్ చేసి వారి ఫోన్లను ఎలా ట్యాపింగ్ చేసింది పోసగుచ్చినట్లు చెప్పినట్లు వార్తలు, కథనాలు వస్తున్నాయి. లీకుల ద్వారా అందుతున్న అరెస్టైన పోలీసు అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం ప్రభుత్వంలోని పెద్ద తలకాయ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ జరిగింది. ఇదే విషయమై మంత్రులు, అధికార కాంగ్రెస్ నేతలు, కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులంతా ట్యాపింగ్ కు బాధ్యులుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపైనే ఆరోపణలు చేస్తున్నారు. వ్యతిరేకులంతా ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ ట్యాపింగ్ విషయమై అన్ని వివరాలు చెబుతానన్నారు. ట్యాపింగ్ జరిగిందా లేదా, ట్యాపింగ్ లో ఎవరిని అరెస్టు చేయాలనే విషయాన్ని కూడా 3-4 రోజుల్లో చెబుతానని చెప్పారు. ఈ మాట చెప్పి 10 రోజులవుతున్నా ఇంతవరకు నోరు విప్పలేదు. ట్యాపింగ్ అంశంపైన, కవిత అరెస్టుపైన కేసీఆర్ ఎందుకని నోరిప్పడం లేదు? కూతురిని చూడ్డానికి కేసీఆర్ ఢిల్లీకి కూడా వెళ్లలేదు. తన హయాంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ కు బాధ్యత వహించాల్సింది కేసీఆరే అని అందరికీ తెలుసు. పైగా తమ హయాంలో ట్యాపింగ్ జరిగిందని స్వయంగా కేటీఆరే అంగీకరించారు. కొడుకు ట్యాపింగ్ జరిగిందని అంగీకరించిన తర్వాత ట్యాపింగ్ జరగలేదని కేసీఆర్ అనేందుకు లేదు. ట్యాపింగ్తో తనకు సంబంధం లేదని తప్పించుకునేందుకు లేదు. ఏ రకంగా చూసినా తేనెతుట్టెను కదిలించినట్లే అవుతుందని కేసీఆర్ భావించినట్లు ఉన్నారు. మేడిగడ్డ కుంగిపోవడం, ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఎలా సమర్థించుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. అవినీతి చేస్తే బిడ్డనైనా క్షమించనని అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటన కవిత విషయంలో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అందుకే స్పందించేందుకు కేసీఆర్ వెనకాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.